వడ్డాది మత్స్య సామంతరాజుల్లో అగ్రగణ్యుడు అర్జునదేవుడు. ఇతనికి నరసింహవర్ధనుడు అని మరో పేరు కూడా ఉంది. 22వ సామంతరాజు అయిన మొదటి జయంతుడు చింగమాంబల కుమారుడే అర్జునదేవుడు. ఇతడి సింహాచలం శాసనం బట్టి ఇతడు క్రీస్తకం 1252 నుంచి 1292 వరకు 40 ఏళ్ల పాటు వడ్డాది సామంతరాజ్యంను పాలించినట్టుగా మనకు తెలుస్తుంది. ఇతని కాలంలోనే మత్స్య సామంతరాజ్యం ఉత్తరాన చీపురుపల్లి నుండి దక్షిణాన నెడదవోలు వరకు విస్తరించింది. అర్జునదేవుడు తూర్పు గాంగులకు సామంతరాజుగా ఉన్నట్లు శాసనాధారాలు ఉన్నాయి. తూర్పు గాంగులు ప్రస్తుత ఒడిశాతో పాటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్లోని కొన్ని ప్రాంతాలను కలుపుకొని శ్రీకాకుళం జిల్లాలోని ముఖలింగాన్ని రాజధానిగా చేసుకుని క్రీస్తకం 11వ శతాబ్దం నుంచి 15వ శతాబ్దం వరకు స్వతంత్ర పాలన సాగించిన రాజులు ముఖలింగాన్నే కళింగ నగరం అని కూడా వ్యవహరిస్తారు. అర్జునదేవుడు వడ్డాది సామంతరాజ్యాన్ని 40 ఏళ్ల పాటు పాలిస్తున్నప్పుడు కళింగ సామ్రాజ్యాన్ని మొదటి నరసింహదేవుడు, భానుదేవుడు, రెండవ నరసింహదేవుడు పరిపాలించాడు. అతడు వారికి విధేయుడిగా ఉంటూ పొరుగు రాజులతో సత్సంబంధాలు నెలకొల్పుకుంటూ పాలన కొనసాగించినట్లుగా తెలుస్తున్నది. తన పరిపాలనా కాలంలో ఒకే ఒక మారు మాత్రం కాకతీయ రాణి రుద్రమదేవి వెంట యుద్ధం చేసి ఓడిపోయాడు. అది ఎలా జరిగిందో చూద్దాం. కాకతీయ రాజు గణపతిదేవుడికి పురుష సంతానం లేకపోవడంతో తన రెండవ కుమార్తె రుద్రమదేవికే పురుష వేషం వేసి క్రీస్తకం 1262లో ఆమెను రాణిని చేశాడు. అయితే అప్పుడు కొంతమంది సామంతరాజులు స్త్రీ రాజ్యం చేయటం ఏమిటని తిరగబడ్డారు. రుద్రమదేవి సవతి కుమారులైన హరిహరదేవుడు, మురారిదేవుడు ఆమెపై తిరుగుబాటు చేశారు. అలాగే కాకతీయ సామ్రాజ్య విస్తరణను చూసి మొదటి నుంచి అసూయగా ఉన్న యాదవరాజులు కూడా ఆమెపై దండయాత్ర చేశారు. అయితే ఆమె ఈ దండయాత్రలన్నింటినీ చాలా సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఈ సమయంలోనే కళింగాధిపతి అయిన మొదటి నరసింహుని కుమారుడు వీరభానుడు రాణి రుద్రమదేవిపై తిరుగుబాటు చేయగా అతడికి విధేయుడైన సామంతరాజుగా అతనికి సహాయపడి ఆ యుద్ధంలో పాల్గొన్నాడు అర్జునదేవుడు. రుద్రమదేవి సేనానులు పొట్టవినాయుడు, ప్రోలయ నాయకుడు ఈ యుద్ధంలో వారిని ఓడించి గజపతి మత్త మాతంగ సింహ, ఒడ్డి రాయమర్దన బిరుదులను స్వీకరించారు. ఈ యుద్ధంతో కాకతీయుల ఆధిపత్యాన్ని అంగీకరించాడు అర్జునదేవుడు. క్రీస్తకం 1286వ సంవత్సరం సింహాచలం శాసనం బట్టి అతని తమ్ముడు అన్నమరాజు, క్రీస్తకం 1289వ సంవత్సరం నాటి సింహాచలం శాసనం బట్టి అతని మరో తమ్ముడు మంకాదిత్యుడు అర్జునదేవునికి పరిపాలనలో సహాయ సహకారాలు అందించినట్లుగా తెలుస్తోంది. అర్జునదేవునికి చాలా పటిష్టమైన సైనిక వ్యవస్థ ఉండేది. ఫలితంగానే అతడు చాలా ప్రాంతాలను తన ఆధీనంలోకి తెచ్చుకోగలిగాడు. అర్జునదేవుడికి సురమదేవి, లక్ష్మీదేవి అని 2 భార్యలు ఉండేవారు. అలాగే రెండవ జయంతుడనే కుమారుడు, శ్రీదేవి అనే కుమార్తె ఉండేది. నెక్స్ట్ ఎపిసోడ్లో 24వ సామంతరాజు అయిన రెండవ జయంతుని గురించి తెలుసుకుందామా?